హలో హాయ్ అందరికి జై శ్రీరామ్, భారత్ మాతకి జై. అసంబంధాల వాక్యాలకి స్వాగతం. బైబిల్లోన యేసు నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్తాడు. అంటే పైనున్న దేవుడు నేను ఇద్దరం ఏకమై ఉన్నాము అని చెప్తే, ఈ ప్రచారకులు కూడా ఏం చెప్తున్నారంటే ఆయన నేడి కింది దిగి వచ్చినాడు, అంత ఏకమై ఒక్కడే ఉన్నాడు అని చెప్తుంటారు. కానీ ఇక్కడ చూద్దాం, మార్కు సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేను తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పినానంట. ఇదే విషయాన్ని ఈ పాస్టర్లు కూడా చెప్పేది, అక్కడ యేసు వేరే దేవుడు వేరే కాదు అని. మళ్ళీ మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలోన 3 గంటల వరకు యేసు ఏలోయి ఏలోయి లా సమాస భక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి వీడితివని అర్థం. నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పిన యేసే నా దేవా నన్ను నా చెయ్యి ఎందుకు ఇడిస్తే అంటున్నాడు. ఏకమై ఉండడం అంటే ఇదేనా? 3 మేకులు 2 చెక్కలు కేసి కొట్ట లోపల నిజం బయటకు వచ్చింది యేసుకి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.